చూసుకున్నట్లయితే కరీంనగర్ జిల్లాలో వినాయక చవితి సంబరాలు అనేవి నిజంగా మిన్నంటాయి. ఎలాగంటే మండపాల్లో గణనాథులు అయితే కొలువు తీరారు. అయితే యువతకు అత్యంత ప్రీతికరమైన పండుగగా అయితే ఈ గణపతి నాయకుల వినాయక చవితిగా చెప్పవచ్చు. అయితే కరీంనగర్ జ్యోతినగర్లో వినాయకుల వేడుకలు ఎలా జరుగుతున్నాయి, ఎలాగా జరుగుతుంది అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి, అక్కడ కరీంనగర్లో ఎలాంటి వినాయకుని విగ్రహాలు ఎలా తరలిస్తున్నారో, వినాయక చవితి అసలు ఈ పండుగను యూత్కి మనం ఇష్టంగా చెప్పుకుంటున్నాం, అసలు ఎలా జరుగుతుంది అక్కడ? తొలగించే విఘ్ననాథుడి వినాయక చవితి రోజు అత్యంత భక్తి శ్రద్ధలతో యువకులు పెద్ద ఎత్తున కూడా మంటపాలను ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలను వివిధ ఆకారాలు ఉన్న విగ్రహాలను కొనుగోలు చేసి 9 రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి ఆ తర్వాత శోభాయాత్రతో నిమజ్జనం కావిస్తూ ఉంటారు. మనతో పాటు కొంతమంది యువకులు ఉన్నారు. మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏంటో మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీరు ఈ విగ్రహాన్ని ఎక్కడికి తరలిస్తున్నారు? కొండాట దగ్గర హిమోత్రావుపేట, జగిత్యాల డిస్టిక్ కొండాట దగ్గర హిమోత్రావుపేట మాది విలేజ్. అక్కడ మా మండపము. మీరు అంటే చందాలు వసూలు చేసి 9 రోజులు ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి అన్నదానాలు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు కదా, మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? అన్నదానం చేస్తాము, ఒగ్గు కథ, డోలు బృందము, చాలా ఐటమ్స్ ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. మావి 9 రోజులు ప్రత్యేకమైన అంటే రోజుకొక ప్రత్యేకతతో కూడా మీరు వినాయకుడి అది రోజుకొక ప్రత్యేకత ఉంటుంది. ఒకరోజు ఒగ్గు బృందము, ఒకరోజు కళాకారులది, ఒకరోజు డ్యాన్స్ ప్రోగ్రాము, ఒకరోజు అలా టైప్స్ చాలా టైప్స్ ఉంటాయి. 9 టైప్స్ ఉంటాయి. అంటే ఈ విఘ్ననాథుడి ప్రత్యేకత అంటే ఇప్పుడు ఇది ఒక కాంతార సినిమాలో ఒక అవతారం ఉంది కాబట్టి ఆ అవతారం అంటే ఈ ఆకృతిని ఎంచుకోవడానికి మీరు ప్రత్యేక కారణం ఏంటి? అదేం లేదు, జస్ట్ ఇంతగా ట్రై చేద్దామని చేసాం అంతే. అంటే ఒక వైవిధ్యమైన వినాయకుడిని అపురూపంగా కొలుచుకోవడానికి మీరు ఒక వైవిధ్యాన్ని అయితే ఎంచుకున్నారు. అవునండి. మీరు చెప్పండి, అంటే మీరు 9 రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో కూడా వినాయకుడిని కొలుస్తుంటారు కదా, ఈ 9 రోజులు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? యువత మీరు మీ యూత్ తరఫున మీరు ఎంతమంది యువకులు పాల్గొంటారు? ఈ శోభా కార్యక్రమాన్ని ఎట్లా చేస్తారు? మా యూత్ హిమ్మత్పేట లోకల్ బాయ్స్, మా యూత్ అనేది ఒక 20 మంది దాకా ఉంటాం. ఎలాగంటే మరి 9 రోజులు భారీ మేట్లతో బాగా ఏదంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ అయినా, గుగ్గు కథలైనా కానీ ప్రత్యేకించి ప్రతి ఒక్క డ్యాన్స్ ప్రోగ్రామ్ అయినా, ఏవైనా డ్యాన్స్ ప్రతి ఒక్కరు ఏదైనా చర్యగా ఉంటాం. అన్ని 9 రోజులు అన్నదానము, రోజు అన్నదానము, రోజు కార్యక్రమాలు, రోజు పూజలు, రోజు ఒక తీర పూజలు ఉంటాయి, రోజు ఒక ఐటమ్స్, ప్రతిరోజు రోజు ఒకటి. 9 రోజులు భారీగా విధంగా చేసుకుంటాం మేమండి. మొత్తానికి 9 రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో మేమంతా కూడా ఈ వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించుకొని ఆ తర్వాత శోభాయాత్ర ద్వారా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని చేపడతాము. ఈ 9 రోజులు కూడా తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పేసి ఈ యువకులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్.